Good morning, students. Today's topic is Kosla's theory. We already discussed in last class Blige's theory. But Blige's theory, according to the Blige's theory, he failed to explain and to determine the seepage analysis beneath the bottom of the foundation. So Koslas is the next scientist. Means advanced. He find out, means he give a valuable information, and he used theory to determine the analysis, seepage analysis. Kosla's theory is helpful to determine seepage analysis. So చూడండి, seepage means seepage water does not creep along outlines of the hydraulic structure are started by Bliege. The scientist Bliege, what he told, seepage travels along the creep of the foundation, along the creep of the foundation. సో ఫౌండేషన్ చుట్టూరుగా సో వాటర్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది వాటర్ మూవ్స్ అలాంగ్ ది సెట్ ఆఫ్ స్ట్రీమ్ లైన్స్. కానీ ఆ విధంగా ఖచ్చితంగా వాటర్ సీపేజ్ జరుగుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో 100% అనేది సో వాటర్ సీపేజ్ అనేది అలాంగ్ ది క్రీప్ ఆఫ్ ది ఫౌండేషన్లో జరగడం హైలీ ఇంపాసిబుల్. సో దెర్ ఈజ్ సమ్ చేంజెస్. సో ఆ చేంజెస్ గురించి ఈ కోస్లాస్ థియరీ అనేది కోస్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో సీపేజ్ లాసెస్ అనేది అలాగనే జరగదు. సో ఏ విధంగానైనా సీపేజ్ లాసెస్ అనేది జరగవచ్చు అని హీ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్లీ. So the study of a seepage in a vertical plane for homogeneous soil can be expressed by in terms of Laplace equation. సో ఈ సీపేజ్ని వాడు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ d square pi by dx square plus d square pi by dz square equals to 0. దిస్ ఈజ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి సీపేజ్ లాసెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకేనా. సో ఇక్కడ పై అంటే ఫ్లో పొటెన్షియల్, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫార్ములా k ఇంటూ హెచ్. కే అంటే ఆల్రెడీ వి నో, కోఎఫిషియంట్ ఆఫ్ పర్మబిలిటీ ఆఫ్ సాయిల్, అండ్ హెచ్ ఈజ్ ద హైట్ ఆఫ్ ది వాటర్. ఓకేనా. ది అబవ్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ టూ సెట్స్ ఆఫ్ కర్వ్స్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్ ఆర్థోగనలీ. సో అకార్డింగ్ టు ది మనకి కోస్లాస్ థియరీ ప్రకారం మనకి బెనీత్ ది ఫౌండేషన్లో టూ కర్వ్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతాయి అంటున్నాడు. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్. సో సపోజ్ ఇది ఒక స్ట్రక్చర్ అనుకుంటే, ఈ స్ట్రక్చర్ కింద ఇది ఒక పైలు, ఇది ఒక పైల్, మీన్స్ ఫౌండేషన్ అనమాట. ఇది పియర్ ఫౌండేషన్, ఇది పియర్ ఫౌండేషన్. సో మనకి సీపేజ్ అంటే వాటర్ లాసెస్ ఎలా జరుగుతుంది అంటున్నాడు. ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్, సో అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ మనకి వాటర్ లాస్ అనేది సీపేజ్ ద్వారా వెళ్తుంది. సో ఇక్కడ నుంచి మనకి వాటర్ చూడండి, ఇక్కడ హారిజాంటల్ లైన్ ఒకటి పాస్ అవుతుంది అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్కి. ఇక్కడ హారిజాంటల్ లైన్ పాస్ అవుతుంది. సో ఇక్కడ ఒక లైన్ హారిజాంటల్ లైన్, ఇలా కంటిన్యూస్ వాటర్ హారిజాంటల్ లైన్స్ పాస్ అవుతాయి. సో ఈ లైన్స్ని స్ట్రీమ్ లైన్స్ అంటారు. స్ట్రీమ్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ది ఫ్లో ఆఫ్ ది పాత్ ఆఫ్ ది వాటర్ ఫ్రమ్ అప్ స్ట్రీమ్ టు డౌన్ స్ట్రీమ్. వాటర్ ఫ్లో పాత్ from upstream to downstream in horizontally. The line is known as a stream line అంటారు. హారిజాంటల్గా వాటర్ ఫ్లో పాత్ని అప్స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్గా మూవ్ అవుతే దాన్ని మనం స్ట్రీమ్ లైన్ అంటారు. ఓకేనా, స్ట్రీమ్ లైన్ అంటారు. సో ద అబవ్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ టూ సెట్స్ ఆఫ్ కర్వ్స్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్లీ. సో చూడండి, హారిజాంటల్ లైన్ ఇక్కడ మనకి వర్టికల్ లైన్ తోటి ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఆ పాయింట్ చెప్తాడు, ఈచ్ అదర్ ఆర్థోగోనల్లీ అంటున్నాడు. So the resultant flow diagram showing the path both of the curve is known as a, so ఏదైతే మనకి రిజల్టెంట్ ఫ్లో డయాగ్రామ్, సో వాటర్ ఫ్లో డయాగ్రామ్ రిగార్డింగ్ టు ది స్ట్రీమ్ లైన్ అండ్ ఈక్వోపొటెన్షియల్ లైన్. మనం స్ట్రీమ్ లైన్ని ఈక్వోపొటెన్షియల్ లైన్ని ఏదైతే ఒక డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తున్నామో దాన్ని ఫ్లో నెట్ అంటారు. సో కోస్లాస్ థియరీ డీటెయిల్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఫ్లో నెట్ డయాగ్రామ్. ఈ ఫ్లో నెట్ డయాగ్రామ్లో మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే వే ఆఫ్ పాత్ ఆఫ్ వాటర్ సీపేజ్, వాట్ హ్యాపెండ్ beneath the foundation.
ఫౌండేషన్ కింద మనకి సీపేజ్ లాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏ డయాగ్రామ్ ద్వారా? ఫ్లోనెట్ డయాగ్రామ్ ద్వారా మనకి సీపేజ్ లాసెస్ అనేది ఫౌండేషన్ కింద ఎలా పాస్ అవుతుంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకే, చూడండి, ఇది స్ట్రీమ్ లైన్స్. స్ట్రీమ్ లైన్స్ రిప్రజెంట్. ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అంటే ఏంటి? ఓకే, స్ట్రీమ్ లైన్ రిప్రజెంట్స్ ది పాత్ అలాంగ్ విచ్ ది వాటర్ ఫ్లోస్ త్రూ ది సాయిల్. చూడండి, స్ట్రీమ్ లైన్ అంటే ఇంత ముందుగా చెప్పాను, ది ఫ్లో ఆఫ్ ది వాటర్ పాత్ ఫ్రమ్ అప్ స్ట్రీమ్ టు డౌన్ స్ట్రీమ్ అని చెప్పాను. సో అదే చెప్తాను, ద స్ట్రీమ్ లైన్ రిప్రజెంట్స్ ది పాత్స్ అలాంగ్ విచ్ ది water flows through the subsoil. Okay, every particle entering the soil at a given soil at a given point upstream of the work will trace out its own path and will represent a stream line. So every particle of water entering the soil means through the entering means seepage happened. Every particle of water entering the soil at a given point from upstream. సో అప్స్ట్రీమ్ నుంచి ఎవ్రీ పార్టికల్ ఆఫ్ వాటర్ అనేది మనకి ట్రావెల్ జరుగుతూ ఉంటుంది. సో అండ్ ఆఫ్ ఇట్స్ ఓన్ వే. సో వాటర్ పార్టికల్ అనేది అప్స్ట్రీమ్ నుంచి మనకి ట్రావెల్ అవుతుంది కాబట్టి అది పర్టికులర్గా ఈ డైరెక్షన్లోనే ఫ్లో అవుతారని గ్యారంటీ లేదు. సో ఇప్పుడు వాటర్ ఇక్కడ నుంచి అప్స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ ఫామ్ అవుతుంది, అప్స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ అవుతుంది. సో దీనికి ఒక వే, ఒక పాత్, ఒక డైరెక్షన్ అనేది పర్టికులర్గా ఉండదు అని చెప్తాడు. ద వాటర్ పార్టికల్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ వే టు ట్రావెల్డ్ ఫ్రమ్ అప్స్ట్రీమ్ టు డౌన్ స్ట్రీమ్ అని చెప్తున్నాడు. ది ఫస్ట్ స్ట్రీమ్ లైన్ ఫాలోస్ ది బాటమ్ కాంటూర్ ఆఫ్ వర్క్స్ అండ్ ఇట్స్ సమ్ బ్లిగీస్ పాత్ ఆఫ్ ఏ క్రీప్. సో ఫస్ట్ స్ట్రీమ్ లైన్, సో ఏదైతే అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్కి ట్రావెల్ అవుతుందో ఫస్ట్ స్ట్రీమ్ లైన్ ఉందో అది రిలేటెడ్ టు ది బ్లిగీస్ కాన్సెప్ట్. సో బ్లిగీస్ కాన్సెప్ట్ మాదిరే ఫౌండేషన్కి ఫస్ట్ స్ట్రీమ్ లైన్ పాత్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. సిమిలర్ టు ది బ్లిగీస్ కాన్సెప్ట్, ద ఫస్ట్ స్ట్రీమ్ లైన్ ఫ్లోస్ ది బాటమ్ టు ది upstreams to the downstream. So the remaining streamlines follows the smooth curves transiting slowly from outline of the foundation. సో రిమైనింగ్ స్ట్రీమ్ లైన్స్ పర్టికులర్గా ఎన్ని ఉండాలని కూడా గ్యారంటీ లేదమ్మా. సో నంబర్ ఆఫ్ స్ట్రీమ్ లైన్స్ ఉండొచ్చు. సో హీ ఇమాజిన్, సో ఏమంటారు ఈ కోస్లాస్ ఇమాజిన్ ఏంటి, స్ట్రీమ్ లైన్స్గా వాటర్ ఫ్లో జరుగుతూ ఉంటుంది. అంటే వాటర్కి ఒక ఓన్ వే ఉంటుంది, పర్టికులర్ ఈ డైరెక్షన్ వెళ్ళాలని గ్యారంటీ లేదు. సో ఓన్ వే ఉంటుంది కాబట్టి నంబర్ ఆఫ్ స్ట్రీమ్ లైన్స్ అనేది పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. మీన్స్ హారిజంటల్ ఫ్లో పాత్ అనేది ఉండడానికి ఛాన్సెస్ ఉంది. సో ఫస్ట్ ఫ్లో పాత్ అనేది రిలేటెడ్ టు ది బ్లిగీస్ కాన్సెప్ట్ ప్రకారం ఫ్లో జరుగుతుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నెక్స్ట్ ఈక్విపొటెన్షియల్ లైన్. సో ఈక్విపొటెన్షియల్ లైన్ అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వర్టికల్గా వాటర్ డ్రాప్ అవుతుంది. సో హారిజంటల్గా వాటర్ అనేది సీపేజ్ జరుగుతుంది, వర్టికల్గా వాటర్ సీపేజ్ జరుగుతుంది. సో ఏవైతే వాటర్ అనేది వర్టికల్గా సీపేజ్ జరుగుతుందో విత్ ది సేమ్ హెడ్ అంటే సేమ్ హైట్ నుంచి, ఇదంతా సేమ్ హైట్ అమ్మ, ఇక్కడ నుంచి సేమ్ హైట్, ఇదంతా సేమ్ హైట్, ఇక్కడ నుంచి వాటర్ ఇలా కిందకి ట్రావెల్ అవుతుంది. సో ఈ లైన్స్ అన్నింటిని మనం ఈక్విపొటెన్షియల్ లైన్స్ అంటాం. అక్కడ నుంచి సేమ్ హెడ్ కాబట్టి సపోజ్ ఇక్కడ సేమ్ హెడ్ ఉంది, సపోజ్ ఈ హెడ్ నుంచి మనకి ఇలా పాస్ అయ్యేటన్నిటిని వర్టికల్గా పాస్ అయ్యే పాత్ని ఏమంటారు, వాటర్ ఫ్లో పాత్ని ఈక్విపొటెన్షియల్ లైన్స్ అంటారు. సో మనకి ఫ్లోనెట్ అనగానే 2 లైన్స్ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి స్ట్రీమ్ లైన్స్, ఒకటి ఈక్విపొటెన్షియల్ లైన్స్.
ఇవి రెండు ఆల్వేస్ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్, మీన్స్ ఇంటర్సెక్టింగ్ ది ఈచ్ అదర్. సో ఈ ఫ్లో నెట్ కాన్సెప్ట్ ఏంటి? ఎక్స్ప్లెయినింగ్ టు ఏ ఫ్లో నెట్ కాన్సెప్ట్ మీన్స్ డిటర్మైనింగ్ ది సీపేజ్ అనాలిసిస్. ఈ ఫ్లో నెట్ కాన్సెప్ట్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? సీపేజ్ అనాలిసిస్. ఎంత వాటర్ అనేది సీపేజ్ జరుగుతుంది, అది ఏ డైరెక్షన్లో సీపేజ్ జరుగుతుంది, సో ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఏంటి. సో ఈ కాన్సెప్ట్ మొత్తం మనకి ఈ ఫ్లో నెట్ ద్వారా మనకు తెలుసుకుంటాం. చూడండి, ఇప్పుడు an equipotential line represents the joining of the points of equal residual heads. సో సేమ్ హెడ్ నుంచి వర్టికల్ డైరెక్షన్లో వాటర్ అనేది సీపేజ్ జరిగితే సాయిల్లో దాన్ని ఈక్విపొటెన్షియల్ లైన్ అంటారు. హెన్స్ ది పీజోమీటర్ వర్ ఇన్స్టాల్డ్ ఆన్ an equipotential line, the water will rise in all of them to the same level. సో మనకి పర్టికులర్గా వాటర్ సీపేజ్ జరుగుతుంది అని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే బై ద యూజింగ్ పీజోమీటర్ ఇన్స్టాల్ చేసి మనకి ఈక్విపొటెన్షియల్ లైన్ అంటే సేమ్ హెడ్ నుంచి పర్టికులర్గా ఎంత డ్రాప్ అవుతుందో అని మనం మెజర్ చేయొచ్చు. సో చూద్దాం, ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు ఫ్లో నెట్ గురించి ఓన్లీ డీటెయిల్గా చూద్దాం. సో ఫ్లో నెట్ అంటే ఏంది? ఏ ఫ్లో నెట్ ఈజ్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ ఏ సాయిల్. సాయిల్లో వాటర్ పాసేజ్ని మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం విత్ రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫికల్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసేదాన్ని దాన్ని ఫ్లో నెట్ అంటారు. ఓకేనా? ఇట్ ఈజ్ ఎ కర్వీలీనియర్ నెట్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ ఫ్లో లైన్స్ అండ్ ఈక్విపొటెన్షియల్ లైన్స్. ఫ్లో లైన్స్ అన్న స్ట్రీమ్ లైన్స్ అన్న ఒకటేమా, కాంబినేషన్ ఆఫ్ ఫ్లో లైన్స్ అండ్ ఈక్విపొటెన్షియల్ లైన్. సో కర్వీలీనియర్ అంటున్నాను అంటే స్ట్రైట్గా ఉండదు, సర్టైన్ కర్వ్స్లో మనకి వాటర్ అనేది ట్రావెల్ అవుతుంది. అది స్ట్రీమ్ లైన్స్ కావచ్చు, ఈక్విపొటెన్షియల్ లైన్స్గా కావచ్చు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఫ్లో లైన్ అంటే రిప్రజెంట్స్ ది పాత్ ఆఫ్ ఫ్లో అలాంగ్ విచ్ ద వాటర్ విచ్ విల్ సీప్ త్రూ ద సాయిల్లో హార్జెంటల్ డైరెక్షన్గా మనకి అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్ వాటర్ కనుక మూవ్ అవుతూ ఉంటే హార్జెంటల్గా దాన్ని ఫ్లో లైన్ అంటారు, ఆర్ స్ట్రీమ్ లైన్ అంటారు. ఇప్పుడు ఈక్విపొటెన్షియల్ లైన్, దీస్ లైన్స్ ఆర్ ఫార్మ్డ్ బై కనెక్టింగ్ ద పాయింట్స్ ఆఫ్ ఈక్వల్ టు ద టోటల్ హెడ్. సేమ్ హెడ్, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ డయాగ్రామ్ గీసాను. ఇప్పుడు హార్జెంటల్ అంటే సార్ ఇది బెండ్ అయింది కదా సార్, కరువు కదా సార్ అంటారు. మనకి హార్జెంటల్ అంటే సేమ్ స్ట్రైట్గానే వస్తలేదు. హార్జెంటల్ అంటే అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్ ఇలా మూవ్ అవుతే చాలు, కరువుగా మూవ్ అయినా సరే. సో దీన్ని కూడా మనకి ఫ్లో లైన్ అంటారు, ఆర్ స్ట్రీమ్ లైన్ అంటారు. సో వర్టికల్గా మనకి సేమ్ హెడ్ అమ్మా, సేమ్ హెడ్ నుంచి వర్టికల్ మూవ్ అయితే దాన్ని ఏమంటారంటే ఈక్విపొటెన్షియల్ హెడ్స్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ప్రాపర్టీస్ చూద్దాం. సో మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లో నెట్. సో ఫస్ట్ ఏంటి? ది యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ ద ఈచ్ ఫ్లో లైన్. ది యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ ది ఈచ్ ఫ్లో లైన్ అండ్ ఈక్విపొటెన్షియల్ మస్ట్ బి 90 degrees మీన్స్ ఆర్థోగోనల్ ఈచ్ అదర్. సో చూడండి, మనకి ఇక్కడ ఈక్విపొటెన్షియల్ లైన్ ఉంది, ఇక్కడ ఫ్లో లైన్ ఉంది. సో ఇక్కడ మీట్ అయిన జంక్షన్ అనేది ఎన్ని డిగ్రీస్లో ఉంటారు? మస్ట్ బి 90 degrees అంటారు. ఇది 90 degrees. ఓకేనా? టూ ఫ్లో లైన్స్ ఆర్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ can never cross each other. Two flow lines and equipotential lines can never cross each other. ఒకదానికి ఒకటి నెవర్ క్రాస్ ఈచ్ అదర్ అని చెప్తాడు. నెవర్ క్రాస్ ఈచ్ అదర్. నెక్స్ట్, ఫ్లో నెట్ ఈజ్ యూస్ఫుల్. మనం ఎందుకు యూజ్ చేస్తాం ఈ ఫ్లో నెట్ని? ఫ్లో నెట్ ఈజ్ యూస్ఫుల్ టు డిటర్మైన్ ది సీపేజ్ అనాలిసిస్. సో సీపేజ్ అనాలిసిస్ కోసం మనం ఫ్లో నెట్ని యూజ్ చేస్తాం. దీంట్లో ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తాం? ఫస్ట్ వన్, రేట్ ఆఫ్ సీపేజ్ లాస్. ఎంత సీపేజ్ లాస్ జరుగుతుంది? సీపేజ్ ప్రెషర్ ఎంత ఉంది? అప్లిఫ్ట్ ప్రెషర్, ఈ సీపేజ్ వల్ల ఎంత అప్లిఫ్ట్ ప్రెషర్ డెవలప్ అవుతుంది? తర్వాత ఎగ్జిట్ గ్రేడియంట్. సో దీస్ ఆర్ ది 4 ఇంపార్టెంట్ అనాలిసిస్ విచ్ డిటర్మైన్డ్ బై ది యూజింగ్ ఆఫ్ ఫ్లో నెట్ డయాగ్రామ్. సో మనం ఫ్లో నెట్ డయాగ్రామ్ ద్వారా రేట్ ఆఫ్ సీపేజ్ అనాలిసిస్ని, సీపేజ్ ప్రెషర్ని, అప్లిఫ్ట్ ప్రెషర్ని అండ్ ఎగ్జిట్ గ్రేడియంట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో మనకి ఫార్ములాస్ అన్నీ ఇప్పుడు బై ద యూజింగ్ ఆఫ్ దీస్ ఫార్ములాస్ మన అప్లిఫ్ట్ ప్రెషర్ అండ్ ఎగ్జిట్ ప్రెషర్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన ఫార్ములాస్ కూడా నేను ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా దే గివెన్ డాటా ఎంటరింగ్ గివెన్ డాటా బై అప్లయింగ్ ఫార్ములా అండ్ ఈజీలీ టు క్యాలిక్యులేట్ అప్లిఫ్ట్ ప్రెషర్ అండ్ ఎగ్జిట్ గ్రేడియంట్. సో సింపుల్ మనం ఫార్ములాస్ నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ వన్, ది రేట్ ఆఫ్ సీపేజ్ లాసెస్. రేట్ ఆఫ్ సీపేజ్ లాసెస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో ఫస్ట్ చూడండి, ది రేట్ ఆఫ్ సీపేజ్ లాసెస్ రిప్రజెంట్స్ క్యూ. మనం క్యూ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. సో దీనికి ఫార్ములా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు K × H × N_F/N_D.
డెల్టా బి బై డెల్టా ఎల్. సో కే అంటే ఏంటి? కోఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ. నెక్స్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ కాజింగ్ ఫ్లో. ఎన్ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఫ్లో లైన్స్. ఎన్ సఫిక్స్ డి ఈజ్ ఈక్వల్స్ number of equipotential lines. Delta B equals to width of the flow field and delta L is equals to length of the flow field. By the using of this formula, we are able to calculate rate of seepage analysis. Representation Q. Next concept, seepage pressure. Seepage pressure P suffix C. P suffix S is equals to gamma W into H. Gamma W అంటే already we know that unit weight of water. Next H is equals to hydraulic potential after n potential drops. So small h calculate చేయాలంటే capital H minus small n into delta H. Delta H calculate చేయాలంటే capital H by n suffix D. ఇప్పుడు delta H అంటే ఏంటి? delta H అంటే potential drop. నెక్స్ట్ అప్లిఫ్ట్ ప్రెషర్. సో అప్లిఫ్ట్ ప్రెషర్ ఆర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అన్న అప్లిఫ్ట్ ప్రెషర్ అన్న ఒకటే చూడమ్మా. ఓకే, ఇప్పుడు అప్లిఫ్ట్ ప్రెషర్ రిప్రజెంట్స్ పియు ఈక్వల్స్ టు గామా డబ్ల్యూ అంటే హెచ్డబ్ల్యూ. గామా డబ్ల్యూ అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్, హెచ్డబ్ల్యూ అంటే పీజియోమెట్రిక్ హెడ్ ఆర్ ప్రెషర్ హెడ్. సో ప్రెషర్ హెడ్ పీజియోమెట్రిక్ హెడ్ అంట. సో టోటల్ హెడ్ల నుంచి ఎలివేషన్ హెడ్ తీసేస్తే మనకి హెచ్డబ్ల్యూ వస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జిట్ గ్రేడియంట్. సో ఎగ్జిట్ గ్రేడియంట్ ఏంటంటే ఎగ్జిట్ గ్రేడియంట్ అన్న హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటే మ్యాక్సిమం ఒకటే. సో ఆఫ్ ది డౌన్ స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ది ఫ్లో లైన్. సో ఫ్లో లైన్ మనకి అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్కి ఫ్లో జరుగుతుంది. వేర్ ద సీపేజ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ సాయిల్ మాస్ జాయిన్స్ విత్ ద ఫ్రీ వాటర్ అట్ డౌన్ స్ట్రీమ్స్. డౌన్ స్ట్రీమ్ సైడ్ మనకి వాటర్ అనేది సాయిల్లో నుంచి మనకి ఎంటర్ అవుతుంది. దాన్ని ఎగ్జిట్ గ్రేడియంట్. సర్టెన్ ప్రెషర్ తోటి మనకి వాటర్ ట్రావెల్ అవుతుంది. దాన్ని ఎగ్జిట్ ప్రెషర్ అంటారు. సో ఐ ఎగ్జిట్ ఈక్వల్స్ డెల్టా హెచ్ బై డెల్టా ఎల్. దిస్ ఈజ్ అ ఫార్ములా. సో చూడండి, ది స్పేస్ బిట్వీన్ ది టూ అడ్జసెంట్ లైన్స్ కాల్డ్ ఫ్లో ఛానల్ అంటారు. ది స్పేస్ బిట్వీన్ ది టూ అడ్జసెంట్ సైడ్స్ ఈజ్ నోన్ యాజ్ ఫ్లో ఛానల్ అంటారు. సో చూడండి, ఈ ఫ్లో ఛానల్ అంటే ఏంటంటే, ఫ్లో ఛానల్ అంటే ఇక్కడ ఒక స్పేస్ ఉంది కదా, ఈ స్ట్రీమ్ లైన్స్ ఈ ఈక్విపొటెన్షియల్ స్పేస్ అయిన దీన్ని ఫ్లో ఛానల్ అంటారు. దీన్ని ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ గ్యాప్, ఈ స్ట్రీమ్ లైన్స్కి మధ్యలో ఇట్లా గ్యాప్ ఉంది కదా, సో ఈ గ్యాప్ని అంతా మనం ఫ్లో పాత్ అంటారు. ఫ్లో పాత్. సో ఫ్లో పాత్ ఇక్కడ, ఫ్లో పాత్ ఇక్కడ. ఓకే, డిశ్చార్జ్ త్రూ ఈచ్ ఫ్లో ఛానల్ ఈజ్ కాన్స్టెంట్. సో మనకి ఫ్లో ఛానల్ అనేది ఎప్పటికీ ఫ్లో ఛానల్ అనేది ఎప్పటికీ కాన్స్టెంట్ ఉంటుంది అని చెప్తాడు. ది ఫ్లో నెట్ విల్ నాట్ చేంజ్ ఇఫ్ పర్మిబిలిటీ ఆఫ్ సాయిల్ చేంజెస్. సో పర్మిబిలిటీ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, ది సాయిల్ విచ్ అలౌస్ ద వాటర్. సో సాయిల్ విచ్ అలౌస్ ది వాటర్ అంటే పర్మిబిలిటీ కెపాబిలిటీ అనేది సాయిల్లో ఎప్పటికైనా చేంజ్ అవుతున్నా మనకి ఫ్లో నెట్లో ఎటువంటి చేంజెస్ జరగవు అని చెప్తున్నాడు. ఓకేనా, దిస్ ఈజ్ ద ఐ హోప్ యూ అండర్స్టాండ్ స్టూడెంట్స్ కోస్లాస్ థియరీ. సో సింపుల్గా చెప్పాలి అంటే మనకి బ్లీగీస్ థియరీ ప్రకారం మనం ఏం నేర్చుకున్నాం, కోస్లాస్ థియరీ ప్రకారం మనం ఏం నేర్చుకున్నాం. బ్లీగీస్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటి, ఫౌండేషన్ కింద మనకి సీపేజ్ లాసెస్ అనేవి జరుగుతాయి. ఈ సీపేజ్ లాసెస్ ద్వారా అప్లిఫ్ట్ ప్రెషర్ ఎక్కువగా డెవలప్ అయ్యి స్ట్రక్చర్ అనేది ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో ఈ సీపేజ్ లాసెస్ అనేవి ఏ విధంగా జరుగుతాయి అనేది బ్లీగీస్ ఒక విధంగా చెప్పాడు, కోస్లాస్ అనేవాడు ఒక విధంగా చెప్పాడు. బ్లీగీస్ అనేవాడు ఎలా చెప్పాడు, ఒకవేళ బేస్డ్ అప్ ఆన్ ద టైప్ ఆఫ్ ది ఫౌండేషన్, అది పియర్ ఫౌండేషన్ కావచ్చు, ర్యాప్డ్ ఫౌండేషన్ కావచ్చు, ఐసోలేటెడ్ ఫౌండేషన్ కావచ్చు, ఈ ఫౌండేషన్ ఆనుకొని వాటర్ అనేది మనకి అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్కి పాస్ అవుతుంది. సర్టన్ లైక్ క్రీప్ వాటర్ పాత్. సో వాటర్ పాత్ క్రీప్ లాగా మనకి ఆనుకొని పాస్ అవుతుంది, దాని విధంగా ఫెయిల్ అవుతుంది అని చెప్తాడు. సో బ్లీగీస్ కాన్సెప్ట్ అనేది చాలా తప్పు. ఆ విధంగా మాత్రమే మనకి సీపేజ్ లాసెస్ అనేవి 100% జరగవు అనేది మనకి ఫ్లోనెట్ డయాగ్రామ్ ద్వారా మనకి కోస్లాస్ అనేది అడిషనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో కోస్లాస్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటి, సీపేజ్ లాసెస్ అనేవి టూ ఫ్లో స్ట్రీమ్ లైన్స్ అండ్ ఈక్విపొటెన్షియల్ లైన్స్గా మనకి సీపేజ్ లాసెస్ అనేవి జరుగుతాయని చెప్తున్నాడు. సో హారిజంటల్గా కానీ కరువు కానీ అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్గా మనకి వాటర్ సీపేజ్ లాసెస్ అనేవి జరిగితే దాన్ని మనము స్ట్రీమ్ లైన్స్ అని చెప్తాం. నెక్స్ట్ వర్టికల్గా సేమ్ హెడ్ నుంచి వాటర్ లాస్ జరిగితే దాన్ని ఈక్విపొటెన్షియల్ లైన్ అంటాం. సో మనకి ఈ ఫ్లోనెట్ ద్వారా మనం ఏమేమి నేర్చుకుంటామంటే వీ నీడ్ టు క్యాల్కులేట్ రేట్ ఆఫ్ సీపేజ్ లాసెస్.
సీపేజ్ లాసెస్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, నెక్స్ట్ సీపేజ్ ప్రెషర్, ఈ సీపేజ్ ద్వారా ఎంత ప్రెషర్ డెవలప్ అవుతుంది, దీనివల్ల అప్లిఫ్ట్ ప్రెషర్ అనేది ఎంత డెవలప్ అవుతుంది, దీనివల్ల ఫైనల్ ఎగ్జిట్ గ్రేడియంట్ అనేది మనం ఈ సీపేజ్ లాసెస్ ఈ ఫ్లో నెట్ డయాగ్రామ్ ద్వారా మనం అన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ స్టూడెంట్స్. థ్యాంక్స్.